పూర్తి సౌరశక్తితో నడిచే సోలార్ ఇంపల్స్ 2 విమానం చారిత్రక ప్రపంచ పర్యటనను విజయవంతంగా ముగించుకుంది. గత ఏడాది మార్చి 9న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ప్రపంచ యాత్ర ప్రారంభించిన సోలార్ ఇంపల్స్ 2 4 ఖండాల్లో 42,000 కిలోమీటర్ల యాత్ర ముగించుకొని ఈ తెల్లవారుజామున 5 గంటల 35 నిమిషాలకు తిరిగి అబుదాబిలో దిగింది. భారత రాజధాని ఢిల్లీ సహా 11 చోట్ల మాత్రమే ఈ సౌర విహంగం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. విమాన ప్రయాణం అనేది సామాన్యులకు ఇప్పటికీ కలలో మాటే. కేవలం సౌరశక్తి ఆధారంగానే విమానాలను నడిపించేందుకు జరిగిన ఓ ప్రయత్నం అన్ని వర్గాల వారు విమానంలో ప్రయాణించే రోజు ఎంతో దూరంలో లేదనే విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా సౌరశక్తితో నడిచే సోలార్ ఇంపల్స్ 2 విమానం చారిత్రక ప్రపంచ పర్యటన విజయవంతంగా ముగించింది. గతేడాది మార్చి 9న యుఏఈ రాజధాని అబుదాబిలో ప్రపంచ యాత్ర ప్రారంభించిన సోలార్ ఇంపల్స్ 2 4 ఖండాల్లో 42,000 కిలోమీటర్ల యాత్రను ముగించుకొని ఈ తెల్లవారుజామున 5 గంటల 35 నిమిషాలకు తిరిగి అబుదాబిలో దిగింది. ప్రపంచంలోనే తొలి సౌర విమానమైన సోలార్ ఇంపల్స్ పైలట్గా సోలార్ ఇంపల్స్ సంస్థ సీఈఓ బోర్ష్బర్గ్ వ్యవహరించగా, సహ వ్యవస్థాపకుడు బెర్ట్రాండ్ పికార్డ్ రెండో పైలట్గా ఈ ప్రపంచ యాత్రను పూర్తి చేశారు. సోలార్ ఇంపల్స్ చూడటానికి విమానాల్లో అతిపెద్దదైన బోయింగ్ 747 కంటే పెద్దగానే కనిపిస్తుంది. 72 మీటర్ల వెడల్పైన భారీ రెక్కలపై అమర్చిన 17,000కు పైగా సోలార్ ప్యానెళ్లు విమానం ఎగిరేందుకు అవసరమైన శక్తిని సమకూరుస్తాయి. మొత్తం 260 అడుగుల పొడవుండే ఈ విమానం తేలిగ్గా ఉండేలా ఫైబర్తో రూపొందించిన సోలార్ ఇంపల్స్ సౌరశక్తితో నడిచేందుకు వీలుగా తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 2,300 కిలోల బరువుండే సోలార్ ఇంపల్స్ లో ఒకటే సీటుండగా 4 ఎలక్ట్రికల్ మోటార్లు ప్రొపెల్లర్లను తిప్పుతుండగా విమానం ముందుకు సాగుతుంది. సౌరశక్తిని నిలువ చేసేందుకు 4 లిథియం పాలిమర్ బ్యాటరీలను అమర్చిన ఈ విమానం సముద్రంపై పగలు 8,500 మీటర్లు, రాత్రి 1,500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ 42,000 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసి సుదీర్ఘ యాత్రను ప్రారంభించిన అబుదాబిలోనే దిగింది. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా సాగిన ఈ ప్రయాణంలో సోలార్ ఇంపల్స్ 2 అనేక రికార్డులు సొంతం చేసుకుంది. ఈ యాత్రలో ఒకే విడత 8,924 కిలోమీటర్ల దూరం ఇంపల్స్ 2ను నడపడం ద్వారా బోర్ష్బర్గ్ విరామం లేకుండా అత్యధిక దూరం విమానం నడిపిన రికార్డు నెలకొల్పాడు. ఇదే సమయంలో జపాన్ నుంచి హవాయ్ చేరుకునేందుకు పసిఫిక్ మహాసముద్రంపై రికార్డు స్థాయిలో 5 రోజులు విరామం లేకుండా ప్రయాణించిన ఈ విమానం 76 గంటల నిర్విరామ ప్రయాణ రికార్డును బద్దలు కొట్టింది. ఒకే సీటు ఉండే ఈ విమానాన్ని బోర్ష్బర్గ్, పికార్డ్ ఒకరి తర్వాత ఒకరు నడుపుతూ ఈ విజయాన్ని అందుకోగా, సుదీర్ఘ యాత్రలో ఇంపల్స్ 2 మస్కట్, ఒమన్, భారత్, చైనా, మయన్మార్, హవాయ్, ఫీనిక్స్, అరిజోనా, న్యూయార్క్, మొరాకో మీదుగా తిరిగి అబుదాబి చేరుకుంది. భారత్లో ఈ విమానం గుజరాత్లోని అహ్మదాబాద్, వారణాసిలో సందడి చేసింది. సౌరశక్తి ఆధారంగా విమానాలను నడిపే ప్రయత్నాలను పికార్డ్, బోర్ష్బర్గ్ కలిసి 2009లోనే చేపట్టారు. సోలార్ ఇంపల్స్ 1 పేరుతో తొలిసారి వీరు రూపొందించిన సౌర విమానం తొలి ప్రయత్నంలో అనేక గంటలు ఎగిరి వారి కలలను నిజం చేసింది. తర్వాత స్విట్జర్లాండ్ నుంచి స్పెయిన్, మొరాకో, అమెరికాకు సోలార్ ఇంపల్స్ లో ప్రయాణించిన ఇరువురు సౌర విమానం స్థాయిని సరికొత్త స్థాయికి చేర్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో శ్వాసకు ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ట్యాంకులు ఉపయోగించిన ఇరువురు సౌరశక్తి ఆధారంగా విమానాలను నడపవచ్చని ప్రపంచానికి చాటారు. 4 ఖండాల్లో సాగిన ఈ యాత్రలో 42,000 కిలోమీటర్లు ప్రయాణించిన సోలార్ ఇంపల్స్ 2
గంటకు 80 కిలోమీటర్ల సగటు వేగాన్ని నమోదు చేసింది. విమానం రెక్కలు, పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు భానుడి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి లిథియం పాలిమర్ బ్యాటరీల్లో నిక్షిప్తం చేయగా అక్కడి నుంచి సరఫరా అయ్యే శక్తితో పనిచేసే 4 ఇంజన్ల సాయంతో సోలార్ ఇంపల్స్ 2 ఈ ప్రపంచ యాత్రను పూర్తి చేసింది. ప్రస్తుతం ఒకరు మాత్రమే ప్రయాణించేందుకు వీలున్న సోలార్ ఇంపల్స్ భవిష్యత్తులో 100 మందిని తీసుకువెళ్లే స్థాయికి అభివృద్ధి చెందుతుందని విమాన రూపకర్తలు, ఈ విమాన పైలట్లుగా ప్రపంచ యాత్రను పూర్తి చేసిన బోర్ష్బర్గ్ వెర్డాండ్ షికార్డ్ చెబుతున్నారు. ఈ యాత్రను పూర్తి చేయడం ద్వారా 100 మంది ప్రయాణించే సోలార్ విమానం తయారీ ఎంతో దూరంలో లేదనే విశ్వాసం కల్పించారు.